మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ విధానాన్ని కూడా మనం ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వ్యక్తి ఈరోజు బాహాటంగా అధికారుల్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళపైన చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం. ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీతిగా పనిచేస్తున్న విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చూసుకుంటే 8 మాసాలైన ఈ ప్రభుత్వంలో ఎటువంటి పక్షపాతం లేకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రతి డిపార్ట్మెంట్ని రివైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు చర్య తీసుకుంటుంటూ ఈరోజు అలాంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ దారుణంగా రిటైర్ అయిపోయినా పర్వాలేదు, మేము మీ మీద కక్ష సాధిస్తాం, మీరు పని చేస్తే మేము ఒప్పుకోము, మీరు అన్యాయాన్ని బయటికి తీసుకొస్తే మేము మీ మీద దాడి చేస్తాము అని భయంకరమైన బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ప్రజలకి ఇది మంచిది అనేది కూడా మనం ప్రజలు విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని మీకు అప్పచెప్పిన ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ని కంగాలు చేసి ప్రతి డిపార్ట్మెంట్ వ్యవస్థని కూడా దుర్వినియోగం చేసుకొని చాలా దారుణమైన పరిపాలన మీరు గత 5 సంవత్సరాలు ఇచ్చారు. ఈరోజు ఒక దళితుడు ఆయన మీద సాక్షి సంతం కింద ఈరోజు గత 5 ఏళ్ళలో గన్నవరం పార్టీ ఆఫీస్ను ధ్వంసం చేసినప్పుడు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళితుడు రెడీ అయిపోయి వస్తుంటే ఆయన కిడ్నాప్ చేసి దాచి ఆయన ప్రలోభాలు పెట్టి కేసు లేకుండా చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం. మరి అలాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి ఆ వీడియోస్ కూడా ఈరోజు మనం చూసాం, గతంలో చూసాం, మళ్ళీ ఈరోజు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మనం మీడియాలో చూసాం. అంత జరిగినా కూడా ఆయన పోలీస్ జైలుకి వెళ్ళి ఆయన ధైర్యం కల్పించి బయటకు వచ్చి ఒక మాజీ చీఫ్ మినిస్టర్ అని కూడా మర్చిపోయి ఒక శాసనసభ్యుడిగా కూడా మర్చిపోయి అధికారులకి బెదిరింపు చేసి ఈరోజు ప్రభుత్వ అధికారులని ఒక భయంకర వాతావరణం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తప్పుడు ఆలోచన. ప్రజలందరూ కూడా అది గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో తప్పు జరిగితే ప్రశ్నించే ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు ఒక అధికారిని బెదిరించి ఈరోజు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను. మాకు ఎటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి, రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి, మంచి పరిపాలన ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో అధికారులకి, అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేస్కి, ఒక మినిస్టర్స్కి, ఎంపీస్కి అందరికీ కూడా చాలా డిసిప్లైన్డ్గా రాష్ట్ర పరిపాలన ఉండాలని ఆయన చెప్తా ఉంటే అధికారులు కూడా అదే సమన్వయంతో పాటించి ఒక సాక్షిని పట్టుకొని కేసు కట్టి చర్య తీసుకుంటుంటే ఈయన ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చి ఒక బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళకి కొత్త కాదు. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా అదే ధోరణి, విజయనగరం జిల్లాలో కూడా అదే ధోరణి. అధికారులను భయపెట్టి అధికారులు 4 చేవట్లు పెడితే ఏదో అధికారులు భయపడి వాళ్ళకి పనిచేస్తారేమో అనుకుంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి కాదు. రూల్ పొజిషన్ ఫాలో అవ్వమని ఖచ్చితంగా మేము ఆదేశాలు ఇచ్చాం. ఖచ్చితంగా అధికారులు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు విజయనగరం జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా పనిచేయడానికి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. సో కనుక ఈరోజు నిన్న జరిగినటువంటి ఆయన చేసినటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పరిపాలన, అలాంటి తప్పుడు ఆలోచనతో అధికారులను భయపెట్టి ప్రలోభాలు పెట్టి ఈరోజు పరిపాలనలో కొంచెం వాళ్ళ తరపున మార్చుకోవడానికి, వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని కప్పుపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. పూర్తి స్థాయిలో వివరాలు అయితే ఇక్కడ నా వరకు రాలేదండి. అంటే చేసిన ప్రయత్నం ఏంటో ఒకసారి తెలుసుకుంటాను. సో ఖచ్చితంగా అది రూల్ పొజిషన్కి ఎగ్నెస్ట్ అయితే మాత్రం అధికారులకి ఎటువంటి మెసేజ్ లేదు. ఏదైనా రూల్ పొజిషన్ ఫాలో చేయడానికే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ అలాంటిది జరిగినా కూడా అధికారుల మీద యాక్షన్ జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యమంత్రి వర్యులు అలాగే యువ నాయకులు లోకేష్ గారు ఒక మంచి వ్యక్తిని ప్రోత్సహించడానికి, సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో ఉండి సమాజం పట్ల పనిచేసి ఈరోజు
గత ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి ఈరోజు 6 ఏళ్ల కాలంలో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి నాయకత్వాన్ని కల్పించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి, అలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించాలని ఒక సదుద్దేశంతో ఆయన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అందరినీ కూడా స్టాండ్ చెప్పారు. ఆయనకు మద్దతు తెలియజేయమన్నారు. ఈరోజు మార్నింగ్ కూడా అదే విషయం మనం చూసాము. అది కూడా డౌన్ ది లైన్ అది కూడా ఆయన పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ప్రతి శాసనసభ్యులు కూడా పనిచేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు, ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ఎటువంటి అన్యాయం జరగకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. మీరు చూస్తూ ఉంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ ప్రతిదీ 100% కూడా మెరిట్ లిస్ట్లో తీస్తున్నాం. ఎటువంటి ఇది కూడా లేదు, రాజకీయ రికమెండేషన్ ఏమీ లేవు, పోస్టింగ్స్ కూడా రాజకీయ రికమెండేషన్స్ ఏమీ లేవు. ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ ఎటువంటి ఏదైనా తప్పుడు మెసేజ్ కూడా మేము ఇవ్వడానికి కూడా లేదు. ఖచ్చితంగా ఎంప్లాయీకి ఒక స్వేచ్ఛ ఇచ్చి రూల్ పొజిషన్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఎంప్లాయీస్ కూడా స్వాగతిస్తూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఒక సేఫ్టీ ఎన్విరాన్మెంట్లో పనిచేయడం కూడా ఉంది. అయితే ఈరోజు గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఈ అపోజిషన్ వాళ్ళ పనులు అవ్వట్లేదని చెప్పి దురుసుగా మాట్లాడడం, ఆఫీసర్ని బెదరగొట్టడం ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా మానుకోవాలని ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నారు. గుంటూరు మిర్చి వాస్తవానికి అయితే కొంచెం అధిక వర్షాలు రావడం వల్ల కొంచెం పంట నష్టం జరిగింది. దాని మీద అంటే కావాల్సిన ఈల్డ్ రాకపోవడం వల్ల, కొంత ఈల్డింగ్ తక్కువ అవడం వల్ల కొంచెం రైతుకి ఇబ్బంది అయింది. కావాల్సిన రేటు దొరకలేదు, వాళ్ళ తాలూకు నష్టం జరిగింది. సో దాని మీద కూడా గవర్నమెంట్ ఆలోచించేస్తుంది. ఆల్రెడీ డేట్స్ ఇచ్చాము మేము, ఎప్పుడు అమలు అవుతాయని ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఆల్రెడీ 2 పథకాలు ఇంప్లిమెంట్ చేశాము. విద్యా తల్లికి వందనం కానీ, లేకపోతే రేపొద్దున కావాల్సిన రైతు సపోర్ట్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక డేట్ ఇచ్చి మేము ముందుకు వెళ్తున్నాము. సో ఖచ్చితంగా ఎలక్షన్ ప్రామిస్ సూపర్ 6 ఏదైతే ఉందో దాన్ని కూడా బడ్జెట్లో పరిగణించుకొని రేపు వచ్చే బడ్జెట్ సెషన్స్లో కూడా వాటిని కూడా పరిగణలోకి తీసుకొని రేపు కార్యాచరణ చేస్తున్నాము. ప్రతి పథకం కూడా అమలు చేసే విధానాన్ని మేము తీసుకెళ్తున్నాము. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ గవర్నమెంట్ ఫస్ట్ ఎలక్షన్ హామీ చేయడానికి సంవత్సరం పట్టింది. పెన్షన్ ఒకటే 1000 రూపాయలు పెంచుతా ఉన్నారు, మాట మార్చి 250 పెంచుతా ఉన్నారు, పెంచారు. మళ్ళీ నెక్స్ట్ స్కీమ్ అనౌన్స్ చేయడానికి సంవత్సరం పట్టింది. ఈరోజు 8 నెలల గవర్నెన్స్లో ఎన్నో అభివృద్ధి పనులు చూస్తున్నాం. మన రోడ్లు బాగు చేసుకున్నాం, మన గ్రామాలు క్లీన్ చేసుకుంటున్నాం, స్వచ్ఛాంధ్ర మిషన్ అని చెప్పి బోల్డ్ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ తెచ్చుకొని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధానం తీసుకొస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ రివైవ్ అవుతుంది. కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే పడుకుపోయి ఫండ్స్ లేక ఎటువంటి కార్యాచరణ లేకుండా ఎంప్లాయీస్ ఖాళీగా ఉండి కంప్లీట్గా డైల్యూట్ అయిపోయి కొన్ని డిపార్ట్మెంట్స్.